ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి సేఫ్ అయినట్టేనా? ఇక ఆయన అరెస్ట్ ఉండకపోవచ్చా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఇక విజయసాయిరెడ్డి సేఫ్ అయిపోయినట్టే అని, ఆయన అరెస్ట్ ఉండకపోవచ్చు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జనరల్గా కోర్టులైనా సరే, న్యాయస్థానాల్లో అయినా సరే అప్రూవ్డ్గా మారి ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు కోర్టులు కూడా కొంత తీవ్రతను తగ్గిస్తాయి. ఇది శిక్ష తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా వాళ్ళు పరిశీలిస్తారు, పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి క్లూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే కదా లిక్కర్ స్కామ్ మొత్తం బయటకు వచ్చింది. అసలు ఈ రాజకేశ్ రెడ్డి అనే అతను అనేది అంతకుముందు ఎవరికి తెలియదు. బహుశా విచారణ చేస్తే ఎప్పుడు వచ్చిండేదేమో. కానీ ఫస్ట్ ప్రెస్ మీట్లోనే రాజకేశ్ రెడ్డి వ్యవహారాన్ని బయటకు తీసింది ఎవరు? విజయసాయిరెడ్డి గారు. మొత్తం వివరాలు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఆయన ఇచ్చిన హింట్స్ తోనే ఆ మద్యం కుంభకోణం మొత్తం బ్లూ ప్రింట్ మొత్తం ఇచ్చింది ఆయనే కదా. వాసుదేవ్ రెడ్డిని వాటికి వచ్చి విచారించడం ఇవన్నీ జరిగినప్పుడు ఈయన మొత్తం అసలు అది కాదు, అక్కడ ఉండేది అక్కడ కాదు, అసలు కీ రోల్ మొత్తం ఇక్కడ ఉందని చెప్పి క్లూ అందించినటువంటి బిగ్ క్లూ అందించినటువంటి కేసును మలుపు తిప్పారు. ఇప్పుడు కాకినాడ సెజ్ కేసులో విచారణకి వెళ్ళారు. ఆయన విచారణకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పింది లిక్కర్ స్కామ్ గురించి చెప్పారు. అప్పుడే ఆయన అప్రూవ్డ్గా మారారు అని చెప్పి అనుకున్నారు. అప్రూవ్డ్గా మారారు మొత్తం చెప్పేశారు. ఇక మొత్తం అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తాయి అని చెప్పేసి బయటకు వచ్చినాయి. అందరినీ ఆల్మోస్ట్ అందరూ అరెస్ట్ అవుతున్నారు. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, ఈ లిక్కర్ స్కామ్ లో ఉండేటువంటి వాళ్ళు, నకిలీ మద్యం తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి వరుసగా. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో A5గా ఉన్నారు ఎవరు? విజయసాయిరెడ్డి గారు. ఈయన ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది ఈయన అరెస్ట్ చేయట్లేదు ఏంది అనేటువంటి ఒక చర్చ అంతర్గతంగా వాళ్ళల్లో వినిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేది ఈయన. నేను ఇక నా పార్టీలో నేను ఉండలేను అని చెప్పి ఆయన రిజైన్ చేశారు. దానికి కారణం ఏం చెప్పాడు ఆయన? కోటరీ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ, ఆ కోటరీ మూల విరాట్ని కలిసేదానికి అవకాశం ఇవ్వట్లేదు, దాంతో పార్టీ క్యాడర్కను ఆయనకి అంతరం పెరిగిపోయింది, నాలాంటి వాళ్ళు కూడా కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు, అసలు మొత్తం పార్టీని భ్రష్టు పట్టించింది ఆ కోటరీని అని చెప్పేసి ఒక 5-6 టార్గెట్ చేశాడు ఆయన. ఇక్కడెక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి ఆయన. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎంతసేపుడికి ఆ కోటరీ అంటున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. పైగా అప్పుడు ఆయన ఏమన్నారు? ఆ కోటరీని దూరంగా పెడితే ఆయన బాగుపడతాడు, ప్రజలు మళ్ళీ ఆదరించే అవకాశం ఉంది అతన్ని అని చెప్పి ఒక సలహా కూడా ఇచ్చారు. అవును. సో ఆ కోటరీ కనుక పక్కన పెడితే తాను మళ్ళీ పవర్లోకి, అంటే ఆ పార్టీలో నెంబర్ 2గా ఉండొచ్చు అనేటువంటి భావన ఉండొచ్చు ఆయనకి. అసలు నేను రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తున్నానని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వ్యవసాయం వైపు వెళ్తా అని చెప్పిన విజయసాయిరెడ్డి నేను ఇంకా రాజకీయాల్లోకి రానని చెప్పి మళ్ళీ అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాబోయే రోజులు ఏం చెప్తారంటే చిరంజీవి గారు సినిమా డైలాగ్ చెప్తారు. ఆయన ఏం చెప్తారు? రాజకీయాలని నేను వదిలిపెట్టాను, నన్ను వదిలిపెట్టలేదు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ స్టేజ్ అదే. ఆయన ఏం చెప్పారు క్లియర్గా? నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఈ రాజకీయాలతోటి ఈ రాజకీయ ప్రపంచంతో నాకేం సంబంధం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పి అంతకుముందు అగ్రెసివ్గా ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ఉండేవాళ్ళు. చంద్రబాబు గారిని, నారా ఫ్యామిలీని, అలాగే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన చాలా అగ్రెసివ్గా ట్వీట్లు చేస్తుండేవాళ్ళు. సరే ఆయన లేకపోతే ఆయన పిఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసారా, మొత్తం మీద ఆయన సొంత హ్యాండిల్లో అవి అన్నీ వచ్చాయి. సో అవి పరిశీలిస్తే కనుక చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అగ్రెసివ్నెస్ తగ్గింది అంతే తప్ప పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడంటే ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా సరే ఈయన కలుస్తూ ఉంటారు. పొలిటికల్గా ఏదైనా డెవలప్మెంట్ జరిగినా కానీ ఈయన రెస్పాండ్ అవుతుంటారు. సార్, మద్యం కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్లుగా ఒక వ్యూహ రచన చేసి దాని ప్రకారంగా ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నాడా ఆ వ్యూహాన్ని? లేదంటే అసలు నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడా? అసలు ఏం చేస్తున్నాడు విజయసాయి? ఒక మద్యం కుంభకోణమే కాదు కదా,
చాలా ఉన్నాయి. వైజాగ్లో ల్యాండ్స్కి సంబంధించింది ఉంది. ఆవిడెవరు లేడీ ఒక ఆవిడ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆవిడది ఒక ఇష్యూ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. దాదాపు 3-4 ఇష్యూస్ ఉన్నాయి కదా. 3-4 ఇష్యూస్ కేసులు ఉన్నాయి. బహుశా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ప్లాన్ చేసి ఉంటారని చెప్పి కూడా అనుకోవడానికి అంటే అవకాశం. రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడొచ్చు అంటారు దీన్ని. డెఫినెట్గా ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగం కాకపోతే ఆయనకి ఏమి నష్టం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు బయటకు వచ్చారు, రాజీనామా చేశారు. రాజ్యసభకి ఎంపీ రాజ్యసభ ఇంకా ఉంది, ఉండగానే రాజీనామా చేశారు. బీజేపీకి వెళ్తున్నాడు, రాజీనామా చేసి బీజేపీ తరఫు నుంచి మళ్ళీ రాజ్యసభ అవుతాడు అనేది కూడా వినిపించింది కదా మనకి అప్పట్లో న్యూస్. కానీ దానికి ఒక కండిషన్ పెట్టారు బీజేపీ వాళ్ళు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. ఏంటి ఆ కండిషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటేనే నువ్వు బీజేపీలో చేరాలన్నా, తెలుగుదేశం పార్టీలో చేరాలన్నా, లేదంటే జనసేనలో చేరాలన్నా ఆయన అంగీకారం ఉండాల్సిందేనా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఉంటే తప్ప ఛాన్స్ లేదని చెప్పారు. ఆ కండిషన్ మీదనే అతనికి మళ్ళీ బీజేపీలోకి తీసుకోలేదు, ఎందుకంటే చంద్రబాబు గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని చెప్పేసి. బహుశా ఆ కోణ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడానికి ఈ తరహాలో ఆయన ఒక అవతారం ఎత్తారా, ఇవన్నీ విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి విధేయుడిగా ఉండటానికి ఈ అవతారం ఎత్తి ఈ విధమైనటువంటి రోల్ని ప్రస్తుతానికి పోషిస్తున్నారా అని అంటే ఇప్పుడు వరకు చంద్రబాబు గారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాల. ఇప్పుడు రాజకీయాలు మరిగినటువంటి వాళ్ళు అప్ టు ఎండ్ ద లైఫ్ ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలనుకుంటారండి చాలా మంది. ఎవరో ఒకళ్ళకి తప్ప దగ్గుబాటి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు తప్ప జనరల్గా రాజకీయ రుచి మరిగిన వాళ్ళు ఎవరు వదలరు. సింహం కనుక సింహం పులులు ఏ విధంగా అయితే రక్తం మరిగినటువంటి అవేవో అలాగే నాయకులు కూడా రాజకీయాన్ని వదిలిపెట్టి ఉండలేరు చాలా మంది. ఇప్పుడు సాయిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే. సాయిరెడ్డి గారు ఏమనుకున్నారు, ఈ విధంగా మనం ఒకవేళ మన ఈ రోల్ పోషిస్తే చంద్రబాబు గారు ఏదో ఒక రోజు మారుతారు కదా, మారిన తర్వాత బీజేపీలోకి వెళ్ళొచ్చు అనుకోని ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితి కనపట్ల. అందుకని ఈ మధ్యకాలంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్స్ తట్టారని చెప్పి కూడా వినిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్స్ తట్టాడు, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి క్లియరెన్స్ రాలేదు అనేది కూడా వినిపించింది కదా. సో కాబట్టి ఆయనకి కూటమిలో అవకాశం లేదు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదు. అంటే రెంట్కి చెడ్డ రేవళ్ళలాగా ఇప్పుడు విజయసాయి రెడ్డి పరిస్థితి అంటారా? ప్రస్తుతానికి మనకు అలా కనిపించినా కానీ ఏదో ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్ని ట్రిగర్ చేసేసి ఆయన ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉంది. సమర్థత ఉందంటారు. ఆ సమర్థత ఉంది. ఏది లేకపోతే చివరి నిమిషంలో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎవరిని దూరం చేసుకునే పరిస్థితిలో లేదు. కారణం ఏంటంటే అది విపక్షంగా ఉంది, 11 మంది ఎమ్మెల్యేలతో ఉంది. జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారంటే ఖచ్చితంగా రమ్మంటారు. లాస్ట్కి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి స్థానం ఇస్తుంది అనేది భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కూటమిలో ఆయన్ని తీసుకునే పరిస్థితి ఉంది. కూటమిలో ఆయన్ని తీసుకుంటే కనుక ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పార్టీలన్నీ విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు చేశాయి. ఆరోపణలు చేసినటువంటి ఈ పార్టీలే మళ్ళీ ఆయన తీసుకుంటే కనుక ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, లేదంటే రాజకీయాలను ఉంచుకుని వ్యవసాయంలో కొనసాగటమా. వ్యవసాయంలో కొనసాగుతానని చెప్తున్నారు కానీ బట్ రాజకీయ వాసనలు కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు రాజకీయ వాసనలు అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి. సో కంప్లీట్గా వ్యవసాయానికి పరిమితం అయి ఉంటాడా ఆయన అంటే ఉండకపోవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు ఈ మధ్య. ఏం పొగుడుతున్నారు? 20 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, నేను ఎప్పుడు ఒక్క మాట లేదు, ఏ రోజు ఏ విమర్శ చేయబోను కూడా రానున్న రోజుల్లో అని చెప్పారు. చెయ్యబోను 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, అత్యంత సన్నిహితుడు అని చెప్తున్నారు. బహుశా ఏమన్నా జనసేన డోర్స్ ఏమన్నా ఓపెన్ అయినాయా? ఎందుకంటే నెల్లూరు కదా, బహుశా ఆ కోణంలో ఒకవేళ ఓపెన్ అయినాయా అనేది కూడా నడుస్తుంది. కాకపోతే ఓపెన్ కావాలంటే ఎక్కడ ఓపెన్ కావాలన్నా, అక్కడ ఓపెన్ కావాలన్నా, ఢిల్లీలో ఓపెన్ కావాలన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్రీన్ సిగ్నల్ ఉండాలి. కూటమి ఉన్నంత వరకు. కూటమి ఒకవేళ ఏదన్నా కూటమి అటు ఇటు అయితే అప్పుడు ఏమన్నా అవకాశం ఎవరు పార్టీలో వాళ్ళు చేసుకుంటారు, కానీ కూటమి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు ఆయనకి. బహుశా అందుకోసం ఏమైనా వెయిట్ చేస్తూ ఇప్పటి నుంచే ఖర్చు వేయడానికి అలాంటి డైలాగులు ఏమన్నా మాట్లాడుతున్నారేమో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.